హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, ప్రపంచ పోటీతత్వ సూచి 2022 ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో ప్రపంచ పోటీతత్వ సూచి, ప్రపంచ పోటీతత్వ సూచి 2022 వార్తలు నిలిచిన ఒక సూచి, ఇండెక్స్ ఇన్ న్యూస్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన సూచీలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇండిసెస్ ఇన్ న్యూస్, ఈ టాపిక్ పైన ప్రతిష్ఠత చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు 1 లేదా 2 ప్రశ్నలు సూచీల పైన మనం చూసే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాను, ఒక సూచి ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆ సూచి పేరు ఏంటంటే ప్రపంచ పోటీతత్వ సూచి, వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2022. ఏదైనా సూచి వార్తలు నిలిచినప్పుడు అభ్యర్థులు ఏ పాయింట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలంటే, ఇక్కడ మన ఫస్ట్ పాయింట్, వార్తలు నిలిచిన ఆ సూచి యొక్క పేరును పూర్తిగా చదవండి. టైటిల్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఇండెక్స్ దట్ ఈస్ ఇన్ న్యూస్. టైటిల్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఇండెక్స్ దట్ ఈస్ ఇన్ న్యూస్ అంటున్నాను. అంటే వార్తలు నిలిచిన ఆ సూచి యొక్క పేరును పూర్తిగా చదవండి. ఆ పేరు పక్కన ఇచ్చిన కన్సర్న్ ఇయర్ని అబ్జర్వ్ చేయండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని అర్థం చేసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆర్ విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ దట్ పర్టిక్యులర్ ఇండెక్స్. అంటే ఈ సూచిని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చిన సంస్థ లేదా అంతర్జాతీయ సంస్థ ఏంటో చూడాలి. అంటే సంస్థ పేరును మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏ సంస్థ ఈ సూచిని ప్రతి ఏటా విడుదల చేస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ వార్తలు నిలిచిన ఈ సంస్థ లేదా అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది. హెడ్ క్వార్టర్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇన్ న్యూస్ ఇన్ రిలేషన్ టు ద పర్టిక్యులర్ ఇండెక్స్. అండ్ ఫోర్త్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్, ఏ పాయింట్ పైన ఫోకస్ చేయాలంటే ఈ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఎంత. భారత్ యొక్క స్థానం, ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచిలో భారత్ యొక్క స్థానం ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ కంపారిజన్. భారతదేశం ప్రస్తుతం విడుదలైన ఈ సూచిలో ఏ ర్యాంకులో ఉంది అండ్ లాస్ట్ ఇయర్ ఇదే సూచిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి, రెండింటిని కంపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ ఈ సూచిలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశాలు ఏంటి, అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన దేశాలు ఏంటి. అండ్ నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్, సెవెంత్ పాయింట్ ఏంటంటే అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని అంతర్జాతీయ సంస్థ లేదా సంస్థ ఈ సూచిని తయారు చేయడం జరుగుతుంది. ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేయండి. ఇక మిస్లీనియస్ పాయింట్స్ అనేవి మనకు అవసరం లేదు. ఇక్కడ ప్రపంచ పోటీతత్వ సూచి 2022కి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాను, టైటిల్. వార్తలు నిలిచిన ఆ సూచి యొక్క టైటిల్ పూర్తిగా చదవాలని చెప్తున్నాను. అంటే ప్రపంచ దేశాలు ఏవైతే ఉంటాయో, ప్రపంచంలోని దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి ర్యాంకింగ్స్ని ఇవ్వడానికి ఇది వార్తలు నిలిచింది. ప్రపంచ పోటీతత్వ కాంపిటీషన్కి సంబంధించి, ప్రపంచంలో కాంపిటీషన్ని కన్సిడర్ చేసేసి ప్రపంచ దేశాల్లో ర్యాంకులు. సూచి అంటే ఏంటంటే ఏదో ఒక అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్రపంచ దేశాలకు ర్యాంకులు ఇవ్వరు. కనీసం 2 లేదా 3 అంశాలను తీసుకొని యావరేజ్ స్కోర్ ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇస్తారు. సో గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2022 అంటున్నాను. ప్రపంచ పోటీతత్వ సూచి 2022, వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ 2022. కొన్ని సూచనలను కనుక అబ్జర్వ్ చేస్తే 2022 సంవత్సరంలోనే విడుదలవుతాయి, కానీ ఆ పక్కన ఇయర్ వచ్చేసి 2021 అని ఉంటుంది. సో ఈ పాయింట్ చూడండి, 2021 పేరుతో రిలీజ్ అవుతుందా, 2022తో రిలీజ్ అవుతుందా. 2022లోనే రిలీజ్ అవుతుంది. 2021కి సంబంధించిన అంశాలను ఆధారంగా చేసుకొని ఇస్తారు. కొన్ని సూచీలు 2022లో రిలీజ్ అవుతాయి, 2022 ఆ నెంబర్తో రిలీజ్ అవుతాయి. ఆ నంబర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది 2022లో రిలీజ్ అయింది, 2022కి సంబంధించి. అండ్ సెకండ్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్ సంస్థ. ఏ అంతర్జాతీయ సంస్థ ఈ సూచిని ప్రతి ఏటా విడుదల చేస్తుంది. ఆ అంతర్జాతీయ సంస్థ ఏంటంటే IIMD, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, ఈ అంతర్జాతీయ సంస్థ ప్రతి ఏటా ఈ సూచిని విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం విడుదలైన సూచి ఇది 34th ఇండెక్స్, బట్ అవసరం లేదు. IIMD ఈ సూచిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది అంతర్జాతీయ సంస్థ. నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్,
ఈ అంతర్జాతీయ సంస్థ ఈ సూచిని విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది కదా, ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటారు. సో ప్రధాన కేంద్రం వచ్చేసి లాసానే ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ దేశంలోని లాసానే కేంద్రంగా పనిచేస్తోంది ఈ అంతర్జాతీయ సంస్థ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచి ప్రపంచ పోటీతత్వ సూచి 2022లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు? 37th పొజిషన్ అని గుర్తుంచుకోండి, 37th. మరి ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారంటే 63 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. కొన్ని డిఫరెంట్ క్రైటీరియా ఆధారంగా 63 దేశాలను కన్సిడర్ చేశారు. అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 37th. మరి నెక్స్ట్ పాయింట్ ఏం ఫోకస్ చేయాలి? భారతదేశం ఈ సంవత్సరం ఈ సూచీలో 37th పొజిషన్లో ఉంది కదా, ఇదే సూచి లాస్ట్ ఇయర్ విడుదలవుతుంది కదా, ఆ లాస్ట్ ఇయర్ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే అప్పుడు 43rd పొజిషన్. ఈ కంపారిజన్ పైన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, గడిచిన సంవత్సరం ప్రపంచ పోటీతత్వ సూచి 2021తో ప్రపంచ పోటీతత్వ సూచి 2022 అంటే ఈ రెండు ఇండెక్స్లు కంపేర్ చేస్తే భారత్ ఎన్ని స్థానాలను ఎగబాకింది అంటారు, అంటే ఎన్ని స్థానాలను ఇంప్రూవ్ చేసుకుంది అంటారు? 6 పొజిషన్స్, 6 స్థానాలు పైకి వచ్చింది. అంటే మంచి పర్ఫార్మెన్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా. అంటే భారతదేశం ఈ సంవత్సరం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అన్నట్టు. సో ఈ విధంగా కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు ఏంటి? ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్న దేశాలను చూద్దాం ఒక్కొక్కటి. సో కంట్రీ, అండ్ ఇక్కడ 2022 సంవత్సరంలోని ర్యాంకింగ్స్, 2021లో ఇవే దేశాలు ఏ ర్యాంకులో ఉన్నాయో కూడా చెప్తాను. 2022 సంవత్సరం అంటే ఈ సంవత్సరం విడుదలైన సూచీలో డెన్మార్క్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. డెన్మార్క్ ఈజ్ టాప్డ్, సో టాప్ పొజిషన్లో ఉంది. మరి అదే డెన్మార్క్ లాస్ట్ ఇయర్ ఇదే సూచీలో 3rd పొజిషన్లో ఉంది. అంటే ఇది డైరెక్ట్ అప్పుడు 3rd పొజిషన్ నుండి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. అండ్ స్విట్జర్లాండ్ ఈ సంవత్సరం 2nd పొజిషన్లో ఉంది. లాస్ట్ ఇయర్ స్విట్జర్లాండ్ ఫస్ట్ పొజిషన్లో ఉండేది. అండ్ 3rd వచ్చేసి సింగపూర్ 3rd పొజిషన్ ఉంది. లాస్ట్ ఇయర్ సింగపూర్ 5th పొజిషన్లో ఉండేది. అండ్ నెక్స్ట్ స్వీడన్ 4th పొజిషన్లోకి వచ్చింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ స్వీడన్ 2nd పొజిషన్, ర్యాంకులన్నీ కింద మీద అయిపోయినాయి చూడండి. అండ్ నెక్స్ట్ హాంకాంగ్ ఈ సంవత్సరం 5th పొజిషను, లాస్ట్ ఇయర్ 7th పొజిషన్. అండ్ నెదర్లాండ్స్ ఈ సంవత్సరం 6th పొజిషన్, లాస్ట్ ఇయర్ 4th పొజిషన్. అండ్ తైవాన్ చైనాకి సంబంధించి ఈ సంవత్సరం 7వ స్థానము, లాస్ట్ ఇయర్ 8వ స్థానం. ఫిన్లాండ్ ఇప్పుడు 8, లాస్ట్ 11. నార్వే 9, 6. యూఎస్ 10 సేమ్. అండ్ ఇండియా ఈ సంవత్సరం 37th పొజిషన్లో ఉంది, లాస్ట్ ఇయర్ 43rd పొజిషన్లో ఉంది. ఈ టాప్ 10 ర్యాంకింగ్స్. అండ్ భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ సూచిని విడుదల చేయడానికి అసలు ఏ అంశాలు పరిగణన తీసుకుంటారంటే ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అండ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, బిజినెస్ ఎఫిషియన్సీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 4 అంశాలని, ఈ 4 ఇండికేటర్స్ని కన్సిడర్ చేసేసి ప్రతి ఏటా IIMD ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వారు ఈ సూచిని విడుదల చేయడం జరుగుతుంది. అండ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అంటే భారతదేశంలో ఏ విధమైన ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, గవర్నమెంట్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఎఫిషియన్సీ, వ్యాపార పనితీరు ఏ విధంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఇలాంటి అంశాలు కన్సిడర్ చేసేసి ర్యాంకింగ్లను ప్రపంచ దేశాల్లో ఏవైతే సెలెక్టెడ్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళకు ర్యాంకింగ్స్ ఇస్తారు. సో ఇది వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, ప్రపంచ పోటీతత్వ సూచి. ఏ సూచి వార్తలు వచ్చినా ఇదే విధంగా చదవండి. ఇటీవల కాలంలో చాలా సూచీల గురించి మనం చూసాం. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్సే కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ కానివ్వండి, అంటే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, బ్రైబరీ ఇండెక్స్ కానివ్వండి, ఇలా వార్తలు నిలిచిన సూచీలపైన ప్రతి శ్రద్ధ చూపండి. ఏ సూచి వార్తలు ఇచ్చినా సేమ్ ఇవే అంశాలు ఏవైతే ఉంటాయో ఈ విధంగానే ఒక ఆర్డర్ ప్రకారం చదవండి, సులభంగా గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక సూచి. సో రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ రిపోర్ట్ 2021కి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ రిపోర్ట్ ఒక నివేదిక ఈరోజు వార్తలు వచ్చింది. ఈ నివేదికను విడుదల చేసే సంస్థ ఏంటంటే REN21 అనే సంస్థ. రెన్యూవబుల్ ఎనర్జీ నెట్వర్క్ సొల్యూషన్స్ అనొచ్చు. REN21 అని గుర్తుంచుకోండి. REN21 అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. రెన్యూవబుల్ ఎనర్జీ నెట్వర్క్ అని అనొచ్చు. సో 21 REN21 అనేది ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, ఏ దేశాల్లో కేంద్రంగా పనిచేస్తుంది అంటే
ప్యారిస్ హెడ్ క్వార్టర్. ప్యారిస్ ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న REN21 అనే సంస్థ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మరి ఇందులో భారతదేశం ఏ స్థానంలో ఉందని చెప్తున్నారంటే థర్డ్ పొజిషన్. ప్రపంచంలో థర్డ్ పొజిషన్లో ఉంది భారతదేశం, 3వ స్థానంలో ఉంది. అంటే ఏ విషయంలో? రెన్యూవబుల్ పునరుత్పాదక శక్తి వనరులు ఏవైతుంటే ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తుంది. ఇలాంటి రెన్యూవబుల్ ఎనర్జీని కనుక కన్సిడర్ చేస్తే భారతదేశం అనేది గడిచిన సంవత్సరం ఇన్స్టాలేషన్స్ ఏవైతే చేసిందో, ఎంత మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ఏ ఇన్స్టాలేషన్ చేసిందో వాటన్నిటిని కన్సిడర్ చేస్తే ప్రపంచంలో ఇండియా థర్డ్ పొజిషన్లో ఉందట. మరి ఈ నివేదిక ఆధారంగా ప్రపంచంలో ఫస్ట్ పొజిషన్లో ఉన్న దేశం ఏదట అంటే చైనా ఫస్ట్ పొజిషన్, సెకండ్ రష్యా, థర్డ్ వచ్చేసి ఇండియా. జస్ట్ గుర్తుంచుకోండి 3 పొజిషన్స్. మరి భారతదేశం గడిచిన సంవత్సరం 2021 సంవత్సరంలో ఎన్ని చేసింది? రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇన్స్టాలేషన్స్ ఏ విధంగా చేసిందంటే 4 GW రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ని చేపట్టిందట. అంటే 4 GW రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి అవసరమైన పరిస్థితులను ఏర్పాటు చేసిందని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ రిపోర్ట్ ఇటీవల వార్తలు వచ్చింది. ఏ సంస్థ విడుదల చేసిందంటే REN21 అనే సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. అండ్ ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే థర్డ్ పొజిషన్. టాప్ పొజిషన్ లేదంటే చైనా, సెకండ్ పొజిషన్లో రష్యా అని గుర్తుంచుకోండి. జస్ట్ గుర్తుంచుకోండి, ప్రపంచం అంతా కూడా పునరుత్పాదక శక్తి వనరుల వైపు ప్రవహిస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీని ఎంతగా మనం మెరుగుపరిస్తే, ఎంతగా ఉత్పత్తి చేస్తే అంతగా పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ఇది ఇంపార్టెంట్. సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, టైడల్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ కిందకే వస్తాయి. అండ్ నెక్స్ట్ కాళీ టైగర్ రిజర్వ్ ఈరోజు వార్తలు నిలిచింది. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? కర్ణాటక రాష్ట్రం. గుర్తుంచుకోండి, కర్ణాటక రాష్ట్రంలోనే ఒక పుల్ల సంరక్షణ కేంద్రం ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చిందంటే కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్కిడ్ అనేది మనకు తెలుసు, ఆర్కిడ్ కల్టివేషన్ అంటాం. సో కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్కిడ్ కల్టివేషన్ పరిస్థితులను ఇటీవల ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే కాళీ టైగర్ రిజర్వ్. సో ఇలా టైగర్ రిజర్వ్ అనేది ఈరోజు న్యూస్ పేపర్స్లో మ్యాక్సిమం కనిపించింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక. ఎందుకు వార్తలు ఇచ్చిందంటే కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఒక ఆర్కిడేరియంని ఏర్పాటు చేశారు ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో అని గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన టైగర్ రిజర్వ్స్ అన్నిటి కూడా ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న టైగర్ రిజర్వ్స్ ఏంటంటే 53 టైగర్ రిజర్వ్. భారత ప్రభుత్వం గుర్తించిందేమో 52. ఎగ్జాంపుల్ మనకి ఇటీవల 53వ టైగర్ రిజర్వ్గా గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ వార్తలు ఇచ్చింది. గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. మరి 52వ టైగర్ రిజర్వ్ రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ అదెక్కడ ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఇలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన టైగర్ రిజర్వ్, ముఖ్యంగా టైగర్ రిజర్వ్ సంబంధించి క్యాట్స్ ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ భారతదేశంలో గుర్తింపు పొందిన క్యాట్స్ టైగర్ రిజర్వ్స్ ఎన్ని అంటే 14 టైగర్ రిజర్వ్ల పేర్లు వాటి రాష్ట్రాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. చాలాసార్లు రిపీట్ చేశాను. సో క్యాట్స్ గుర్తింపు పొందిన 14 టైగర్ రిజర్వ్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? అస్సాంలో 3, మధ్యప్రదేశ్లో 2 అలా. సో క్యాట్స్ కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ ఎవరు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? అండ్ దీంతో పాటు ఇటీవల కాలంలో టైగర్ రిజర్వ్ సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అంశాలు చూసాము. ఒడిషా రాష్ట్రంలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. సిమ్లిపాల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా రాష్ట్రంలో టైగర్ రిజర్వ్. ఎందుకంటే ప్రపంచంలోనే నల్ల పులులు నివసిస్తున్న ఏకైక టైగర్ రిజర్వ్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. ట్రాన్స్ మెంబ్రేన్ అమైనోపెప్టిడేజ్ క్యూ అనేది దానిలో ఉండే ఒక మెంబ్రేన్ ఏదైతుందో ప్రోటీన్ ఆధారంగా అవి నల్లగా కనిపిస్తాయి. సో ఇలాంటి అంశాలు కానివ్వండి. నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం వాల్మీకి టైగర్ రిజర్వ్ ప్రత్యేకంగా ఇటీవల ఎలిఫెంట్ కారిడార్స్ కానివ్వండి, హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, బీహార్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఇలా వార్తలు ఇచ్చిన టైగర్ రిజర్వ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరంబికులం కానివ్వండి, మన సౌత్ ఇండియాలో ఉండే టైగర్ రిజర్వ్ వీటిపైన ప్రత్యేకంగా చూడండి. కాళీ టైగర్ రిజర్వ్ ఎందుకు వార్తలు ఇచ్చింది ఈరోజు? ఆర్కిడేరియం కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్కిడేరియం. కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది కాబట్టి ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా చాలా అంశాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం ఎక్కువగా కొన్ని వివాదాస్పద అంశాలతో వార్తలు నిలుస్తుంది. హిజాబ్ కేసు ఇటీవల కాలంలో హిజాబ్ రిలేటెడ్ కాంట్రవర్సీ కర్ణాటక రాష్ట్రం. హిజాబ్ తర్వాత హలాల్ కాంట్రవర్సీ, ఆ తర్వాత బైబిల్ కాంట్రవర్సీ. అండ్ ఇటీవల కాలంలో దేవాలయ పరిసర ప్రాంతాల్లో హిందువులు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఒక వివాదాస్పదమైన తీర్పునిచ్చింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. తీర్పు కాదు, ప్రకటన చేసింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల వీటితో పాటు
దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ పార్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కర్ణాటక రాష్ట్రం. దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి సెంటర్ కర్ణాటక రాష్ట్రం. అండ్ ఇటీవల దేశానికి సంబంధించి మన భారతదేశంలోని మొట్టమొదటిసారి ఒక రాష్ట్రం ప్రత్యేకమైన పాలసీ విధానాన్ని ప్రకటించింది. అదేంటంటే ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేసిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ కొల్లేరు లేక్ ఈరోజు ప్రత్యేకంగా వార్తనిచ్చింది. కొల్లేరు సరస్సు కొల్లేరు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో కొల్లేరు లేక్ ఏదైతే ఉంటుందో కొల్లేరు లేక్ ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా వార్తనిచ్చింది అంటే యాక్చువల్గా కొల్లేరు లేక్ దగ్గర ఒక బర్డ్ శాంక్చురీ ఉంది. బర్డ్ శాంక్చురీ అట్టిపాక బర్డ్ శాంక్చురీ, పేరు గుర్తుంచుకోండి, అట్టిపాక పక్షుల సంరక్షణ కేంద్రం. ఇటీవల వార్తలు వచ్చింది ఏ లేక్కి సమీపంలో ఉందంటే కొల్లేరు లేక్. మనందరికీ తెలుసు కొల్లేరు అనేది రామ్సార్ సైట్గా గుర్తింపు పొందిన లేక్. 2002 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. రామ్సార్ సైట్ ఒక వెట్లాండ్. సో అలాంటి కొల్లేరు లేక్కి సమీపంలో దానికి ఆనుకొని ఉన్న ఈ లేక్ అంతా చిత్తడి భూమి కదా, వెట్లాండ్ కదా, దానికి ఆనుకొని ఒక బర్డ్ శాంక్చురీ ఉంది, అట్టిపాక బర్డ్ శాంక్చురీ. సో ఇక్కడ అట్టిపాక బర్డ్ శాంక్చురీ అనేది ఒక బెస్ట్ డెస్టినేషన్గా బర్డ్స్కి సంబంధించి వార్తలు ఇచ్చింది. మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువగా కొల్లేరు లేక్ అనగానే మనం గ్రేట్ పెలికాన్స్ కానివ్వండి, రకరకాల పక్షులు ఉంటాయి, పెయింటెడ్ గ్రోన్స్ కానివ్వండి. సో అలా రకరకాల పక్షులు ఏవైతే ఉంటే సుదీర్ఘకాలం ప్రయాణం చేసి సుదూర ప్రాంతాల నుండి వచ్చేసేసి కొల్లేరు లేక్కి రావడం జరుగుతుంది. అలా ఒక బెస్ట్ బ్రీడింగ్ స్పాట్గా ఇటీవల కొల్లేరు లేక్ వార్తలు ఇచ్చింది. ఆ కొల్లేరు లేక్ సమీపంలోని అట్టిపాక బర్డ్ శాంక్చురీ ప్రత్యేకంగా అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈరోజు దీనిపైన ప్రత్యేకంగా రాశారు. సో ఇటీవల వార్తలు ఇచ్చిన అట్టిపాక బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే కొల్లేరు లేక్కి అతి సమీపంలో ఉంది. ఎందుకంటే సో బ్రీడింగ్ నెస్టింగ్ ప్లేస్ అనొచ్చు, లేదంటే పక్షులకి సంబంధించి ప్రత్యేకంగా అట్రాక్టివ్ డెస్టినేషన్గా ఇటీవల వార్తలు ఇచ్చింది. కొన్ని లక్షలాది పక్షులు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా బ్రీడింగ్గా ఇటీవల కాలంలో నెస్టింగ్ ప్లేస్గా ప్రత్యేకంగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన లేక్స్ ఏవైతే ఉంటే ముఖ్యంగా బుల్ద్వానా ప్రాంతం, మహారాష్ట్ర బుల్ద్వానా ప్రాంతంలోని లూనార్ లేక్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. కమింగ్ ఎగ్జామినేషన్లో బుల్ద్వానా ప్రాంతంలోని లూనార్ లేక్ పైన ప్రత్యేక ప్రశ్నలు చూడొచ్చు. అండ్ మనకు ఒడిషా రాష్ట్రంలోని చిల్కా లేక్ చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్ ఆసియా ఖండంలోనే, లగూన్, ఇటువంటి పదాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఒక మ్యాంగో మ్యూజియం ప్రత్యేకంగా వార్తలు వచ్చి ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ లేదా మ్యాంగో మ్యూజియం లేదా అంతర్జాతీయ మ్యాంగో వేడుకలు ఫెస్టివల్, ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి. అంతర్జాతీయ మ్యాంగో వేడుక ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే బహ్రెయిన్లో జరుగుతుంది. బహ్రెయిన్ గుర్తుంచుకోండి. ఇటీవల మ్యాంగో ఫెస్టివల్, ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ని ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే బహ్రెయిన్లో ఎవరు నిర్వహిస్తున్నారు అంటే మన భారతదేశానికి సంబంధించి అపెడా అనే సంస్థ. అపెడా అంటే ఏంటి? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ డెవలప్మెంట్ అథారిటీ, ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా అనే సంస్థ 1986లో ఏర్పాటైంది. 1986. కొన్ని సంస్థలకి సంబంధించి ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ ఇంపార్టెంటే, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి కూడా ఇంపార్టెంటే. అపెడా అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న అపెడా భారతదేశం నుండి అగ్రికల్చర్, వ్యవసాయం మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి అపెడా ఆధ్వర్యంలో బహ్రెయిన్లో ఇటీవల మ్యాంగో ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియా ఈజ్ మెంట్ ఫర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్. భారతదేశానికి సంబంధించి ప్రత్యేకమైన మ్యాంగో వెరైటీస్ ఏవైతే ఉంటాయో వందలాది మ్యాంగో వెరైటీస్ని ఇక్కడ ఎగ్జిబిషన్ చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది, ఆ మ్యాంగో టేస్ట్ నచ్చేసి ఆటోమేటిక్గా ఆ దేశాలు ఆర్డర్ చేస్తాయి. సింపుల్గా మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మ్యాంగోని డెవలప్ చేయొచ్చు. సో అలా ఎక్స్పోర్ట్ చేయడం, మన ఏ దేశమైనా ఎగుమతులు ఎక్కువ చేస్తే ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. ఎక్కువగా దిగుమతులు వేసుకుందనుకోండి ఆర్థికంగా దిగజారిపోతుంది. సో మ్యాంగో ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి గుర్తుంచుకోండి. అలా డిఫరెంట్ మ్యాంగోస్ ఇటీవల మనం చూస్తున్నాం. లక్ష్మణ్ బాగ్ మ్యాంగోస్ కానివ్వండి, కిర్సాపాటి మ్యాంగోస్, ఫాజిల్ మ్యాంగోస్, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బంగన్పల్లి మ్యాంగోస్ కానివ్వండి, ఇటువంటి మ్యాంగోస్ ఏమైనా వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. సో మ్యాంగో ఫెస్టివల్ బహ్రెయిన్ దేశంలో అపెడా వారు నిర్వహిస్తున్నారు. సో మ్యాంగో ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఉన్మేష, ఏ ఫెస్టివల్ ఆఫ్ కల్చర్ వార్తలు ఇచ్చింది. ఉన్మేష
ఇటీవల ప్రారంభమైన ఉన్మేష ఫెస్టివల్ ఆఫ్ కల్చర్ ఎక్కడ ప్రారంభమైంది అంటారు. సో ఇది హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి, హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లా కేంద్రంగా జూన్ 16వ తేదీన ప్రారంభమైంది, 18వ తేదీతో ముగుస్తుంది. ఇండియాస్ లార్జెస్ట్ లిటరేచర్ ఫెస్టివల్, మన కల్చర్కి సంబంధించి లిటరేచర్ యాక్చువల్గా సాహిత్య రంగానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక అతిపెద్ద వేదిక ఉన్మేష అని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో ఒకటే అడుగుతారు. ఇటీవల వార్తలు వచ్చిన ఉన్మేష దేనికి సంబంధించింది? ఉన్మేష ఫెస్టివల్ లేదా ఒక ప్రత్యేకమైన ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్, అంతర్జాతీయ సాహిత్య వేడుకలు ఏ ప్రాంతంలో ఆతిథ్యంగా జరిగాయంటే హిమాచల్ ప్రదేశ్ షిమ్లా అని గుర్తుంచుకోండి. దాదాపు 450కి పైగా లిటరేచర్స్ కానివ్వండి, ఆథర్స్ కానివ్వండి, వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో 50+ ఈవెంట్స్ అనేది జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో నిర్వహించబడుతున్న ఉన్మేష ప్రోగ్రామ్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నేటితో ముగుస్తుంది ఈ ఉన్మేష అనేది, ఎందుకంటే జూన్ 18తో ఈ రోజుతో ముగుస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ సాహిత్య అకాడమీ అండ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఈ ఉన్మేష ఫెస్టివల్ ఇది లిటరేచర్ ఫెస్టివల్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల వార్తలు ఇచ్చిన ఉన్మేష దేనికి సంబంధించి అంటే లిటరేచర్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఇండియాస్ లార్జెస్ట్ లిటరేచర్ ఫెస్టివల్, అతిపెద్ద ఫెస్టివల్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడ జరుగుతుందంటే షిమ్లా, హిమాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ యూపీఐ. సో యూపీఐ సంబంధిత అంశంతో ఫ్రాన్స్ దేశం వార్తలు నిలిచింది. ఫ్రాన్స్ దేశం యూపీఐ సంబంధిత అంశం అంటున్నాను. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. కామన్గా యూపీఐ అనేది ఒక మీడియం అనుకోవచ్చు. సింపుల్గా మనం గూగుల్ పే, ఫోన్పే, వాట్సాప్ పే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటున్నాం. ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ వయా యూపీఐ నుండి జరుగుతుంది. యూపీఐ ఇస్ నథింగ్ బట్ ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి లాస్ట్ మే మంత్కి సంబంధించి మనం ఒక రికార్డుని డిస్కస్ చేసాం ఇక్కడ వరకే. మొట్టమొదటిసారి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి 10 లక్షల కోట్లు దాటింది. అంటే ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. ఇది మనం గర్వించదగ్గ విషయం, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. సో 10 lakh crores యూపీఐ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ పెరిగిందని చెప్పాము. అలాంటి యూపీఐ మంచి టెక్నాలజీ, ఈ యూపీఐ టెక్నాలజీని ఫ్రాన్స్ వారు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఫ్రాన్స్లో కూడా యూపీఐ పేమెంట్స్ అనేవి అతి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది గుర్తుంచుకోండి, యూపీఐ ఇన్ ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి. మనం ఆన్లైన్ విధానంలో మనీని ట్రాన్సాక్షన్ ఏదైతే పంపిస్తామో, ఏదైతే మనీ రిసీవ్ చేసుకుంటామో అదంతా కూడా వయా యూపీఐ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏషియన్ ఇండియా ఫారెన్ మినిస్టర్స్ మీట్ వార్తలు నిలిచింది. ఏషియన్ ఇండియా ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ ముగిసింది అంటే మన దేశ రాజధాని న్యూఢిల్లీ. సో భారత రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా ఇటీవల ముగిసిన ఏషియన్ కూటమి మరియు ఇండియా ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. ఈ టాపిక్ గురించి తెలియాలంటే మనకు ముందుగా ఏషియన్ గురించి తెలుసుకోవాలి. ఏషియన్ గురించి ఇప్పటికే చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే మనం పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సార్క్ కానివ్వండి, ఏషియన్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, ఇలాంటి కూటముల గురించి ప్రత్యేక ఐడియా ఉండాలి. సో ఏషియన్ యాక్రోనిమ్ ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విడమర్చి చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అసోసియేషన్ అంటే సమాఖ్య, ఒక కూటమి. దేనికి సంబంధించిన సమాఖ్య? ఎవరి మధ్య సమాఖ్య అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ అంటున్నాను. ఆసియా ఖండంలోని సౌత్ ఈస్ట్ ప్రాంతంలోని దేశాలు ఏవైతే ఉంటాయో, ఆ దేశాల యొక్క సమాఖ్యనే ఏషియన్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూస్తే అర్థమవుతుంది. అసోసియేషన్ సమాఖ్య, ఆసియా ఖండంలోని సౌత్ ఈస్ట్ ప్రాంతంలోని దేశాల యొక్క సమాఖ్య. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1967. ఏషియన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1967 ఆగస్ట్ 8 బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పడింది. బ్యాంకాక్ ఇక్కడ థాయిలాండ్. సో బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా 1967 ఆగస్ట్ 8 రోజున ఏషియన్ కూటమికి సంబంధించిన బీజం పడింది. వీళ్ళ యొక్క మోటో ఏంటంటే, ఈ ఏషియన్కి సంబంధించిన మోటో ఏంటంటే వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ. గుర్తుంచుకోండి, వన్ విజన్, వన్ ఐడెంటిటీ, వన్ కమ్యూనిటీ అనేది ఏషియన్ కూటమి యొక్క నినాదం, వాళ్ళ యొక్క మోటో. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏషియన్కి సంబంధించిన బేసిక్స్ చూసాం. మరి ఏషియన్ యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియా రాజధాని జకర్తా కేంద్రంగా దీని యొక్క సెక్రటేరియట్ అంటే కార్యనిర్వాహక కార్యాలయం అన్నట్టు. సో ఇక్కడ మనం చూడాల్సింది మరి ఏషియన్కి సంబంధించి
ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి. అండ్ గుర్తుంచుకోండి, ఏషియన్ కూటమిలో ఇండియా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలోని దేశాలు మాత్రమే, ఇక్కడ ఇండియా ఉండదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మరి ఏషియన్ కూటమిలో ఏ దేశాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు, మొత్తం ప్రస్తుతం 10 దేశాలు ఉన్నాయి. ఆ 10 దేశాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం అండ్ ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రూనై, సింగపూర్ అండ్ ఇండోనేషియా. గుర్తుంచుకోండి దేశాలు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, వియత్నాం, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మయన్మార్. ఇవి ప్రస్తుతం ఏషియన్ సభ్య దేశాలని గుర్తుంచుకోండి. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ మార్కెట్ని కనుక కన్సిడర్ చేస్తే థర్డ్ మార్కెట్, ప్రపంచంలోనే థర్డ్ మార్కెట్ ఏషియన్ కూటమి దేశాల మధ్య జరుగుతుంది. సో థర్డ్ లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఏషియన్. అండ్ ప్రపంచంలో ట్రేడ్కి సంబంధించి కానివ్వండి 6th హైయెస్ట్గా ఉంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఏషియన్ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, అందులో సభ్య దేశాలు ఎన్ని, అండ్ వాళ్ళ యొక్క కామన్ మోటో ఏంటి, అండ్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది, ప్రస్తుతం సభ్య దేశాలు ఏంటేంటి, ఏషియన్ కూటమిలో ఉన్న దేశాలు ఏంటి, లేని దేశాలు ఏంటి అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కూడా ప్రశ్న అడుగుతారంటే భారతదేశం ఈ క్రింది కూటముల్లో ఎందులో సభ్యత్వం ఉంది అని చెప్పేసి అలా కొన్ని ఇస్తారు. బ్రిక్స్ అని, సార్క్ అని, ఏషియన్ అని, క్వాడ్ అని ఇలా అడుగుతారు, గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ మరి ఇక్కడ ఏమంటున్నాను టాపిక్ ఏషియన్ ఇండియా ఫారెన్ మినిస్టర్స్ మీట్ అంటున్నాను. ఏషియన్ యాక్చువల్గా ఏషియన్ ఇండియా రిలేషన్స్ ఏదైతే ఉంటుందో ఏషియన్ ఈ కూటమితో భారతదేశం యొక్క సంబంధాలు 30 years ముగిస్తాయి. ఈ 30 years కమమరేట్ అంటే స్మారకంగా గుర్తిస్తూ ప్రత్యేకంగా భారత్ ఆతిథ్యంలో ఒక మీటింగ్ జరిగింది. అంటే ఫారెన్ మినిస్టర్స్, ఈ 10 దేశాలకు సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ మన భారతదేశానికి సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ జరుగుతుంది. ఫారెన్ మినిస్టర్స్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు అంటూ. మన భారతదేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారితో పాటు ఈ దేశాల యొక్క ఫారెన్ మినిస్టర్స్ అందరూ కూడా విదేశాంగ విధానంలో భాగంగా కొన్ని అంశాలను చర్చించడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్టం 2022కు సవరణ చేస్తామని చెప్తున్నారు. ఏం లేదు, మన రాష్ట్రంలో మొదటి లాంగ్వేజ్ మన మదర్ టంగ్ ఏంటి తెలుగు, రెండవ అధికార భాషగా ఉర్దూను గుర్తిస్తూ ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రం అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ ప్రముఖ హిందీ పోయెట్, చాలా వరకు కూడా లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ అంటారు తనను. భాషల విషయంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత, 2004 సంవత్సరంలోనే పద్మభూషణ్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. అండ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా పనిచేశారు. అండ్ జామియా ఇస్లామియాలో కూడా ప్రొఫెసర్గా పనిచేశారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, హిందీ లిటరేచర్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే ప్రొఫెసర్ గోపీచంద్ నారంగ్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ అని గుర్తుంచుకోండి. హిందీలో అండ్ ఉర్దూలో చాలా వరకు కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అండ్ నెక్స్ట్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సెల్యులార్ ఆపరేటర్స్ ఉంటారు కదా, అంటే మన సెల్ ఫోన్ ఎయిర్టెల్ కానివ్వండి, బిఎస్ఎల్ కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా. సెల్యులార్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నూతన అధ్యక్షులుగా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ప్రమోద్ కే మిట్టల్ లేదా ప్రమోద్ మిట్టల్ అని గుర్తుంచుకోండి. ప్రమోద్ మిట్టల్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షులను గుర్తుంచుకోండి. ఈ సమాఖ్యకి హెడ్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక దేశానికి నూతన ప్రధానిగా వార్తలు నిలిచిన పర్సన్, ఆ దేశం ఏంటంటే సోమాలియా. సో సోమాలియా దేశానికి నూతన ప్రధానిగా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు అంటే మనకి గుర్తుంచుకోండి హంజా అబ్డీ బర్రే అని గుర్తుంచుకోండి. సో సోమాలియా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఒక చిన్న దేశం. యాక్చువల్గా సోమాలియా చాలా పేద దేశం కూడా. సోమాలియాకి నూతన ప్రధానిగా హంజా అబ్డీ బర్రే ఈరోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ దేశంలో అయినా కూడా ప్రధానమంత్రిని నియమించే అధికారం ఆ దేశ అధ్యక్షులకు ఉంటుంది. అదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియమించే అధికారం అయితే రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది. సింపుల్గా మనందరికీ తెలుసు. సో సోమాలియాకి సంబంధించి నూతన ప్రధాని కదా, తనను నియమించింది ఎవరు, ఆ దేశంలో అధ్యక్షుడు కదా. మరి సోమాలియా ప్రస్తుత అధ్యక్షుని పేరు కూడా గుర్తుంచుకోండి, హసన్ షేక్ మహమ్మద్ సోమాలియా ప్రెసిడెంట్ ప్రస్తుత అధ్యక్షులు. హంజా అబ్డీ బర్రేని
నూతన ప్రధానిగా నియమిస్తూ వార్తలు ఇచ్చారు సోమాలియా. అండ్ నెక్స్ట్ లాస్ట్ పర్సన్ ఈరోజు విలియం పోర్టర్ఫీల్డ్. విలియం పోర్టర్ఫీల్డ్ ఈరోజు వార్తలు నిలిచాడు, ప్రముఖ క్రికెటర్. సో ఇటీవల క్రీడకి వీడ్కోలు పలుకుతూ, సో క్రికెట్కి రిటైర్మెంట్ పలుకుతూ వార్తలు ఇచ్చిన విలియం పోర్టర్ఫీల్డ్ ఏ జాతీయ జట్టులో సభ్యుడు, ఇంటర్నేషనల్ ఆడగాడు, ఏ దేశానికి సంబంధించిన అంటే ఐర్లాండ్ అని గుర్తుంచుకోండి. సో ఐర్లాండ్ తరపున తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. యాక్చువల్గా ఐర్లాండ్ అనేది చాలా చిన్న జట్టు క్రికెట్లో. చిన్న జట్టు అంటే ఏంటంటే ఇప్పుడే వాళ్ళు ఆటలు స్టార్ట్ చేస్తారు అనుకోండి, కానీ కొన్ని సందర్భాల్లో వరల్డ్ కప్లో కూడా సెమీస్ వరకు వచ్చిన చరిత్ర ఉంది. కొన్ని సందర్భాలు అనూహ్య రీతిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఐర్లాండ్కి సంబంధించి ఒక చిన్న జట్టు, ఆ జట్టులో ఒక కెప్టెన్గా విధులు నిర్వర్తించారు. దాదాపు 11 సెంచరీలను కూడా నమోదు చేశాడు తన కెరీర్లో. ఒక అద్భుతమైన బ్యాటర్ ఈరోజు వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు, క్రికెట్కి దూరం అవుతూ వార్తలు ఇచ్చారు. సో క్రికెట్కి రిటైర్మెంట్ పలుకుతూ వార్తలు నిలిచిన విలియం పోర్టర్ఫీల్డ్ ఏ జాతీయ జట్టులో సభ్యుడు అంటే ఐర్లాండ్ మాజీ కెప్టెన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ లేకంటే ఇంకోటి కూడా వచ్చు, ఇటీవల క్రీడలకు వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చే విలియం పోర్టర్ఫీల్డర్ ఏ క్రీడకి సంబంధించిన ఆటగాడు అంటారు? క్రికెట్. సో క్రికెట్కి సంబంధించిన ప్రపంచంలో గుర్తింపు పొందిన ఒక అద్భుతమైన ఆటగాడని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ప్రపంచ పోటీతత్వ సూచి 2022 వార్తలు వచ్చింది. భారతదేశం యొక్క ప్రస్తుత ర్యాంకు 37, లాస్ట్ ర్యాంక్ 43. విడుదల చేసే సంస్థ కానివ్వండి, హెడ్ క్వార్టర్ కానివ్వండి, ఏ అంశాలు పరిగణలో తీసుకుంటారో వాటన్నింటినీ గుర్తుంచుకోండి. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ రిపోర్ట్ REN21 సంస్థ విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కాళీ టైగర్ రిజర్వ్లో ఆర్కిడేరియం, కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్కిడేరియం ఇటీవల వార్తలు వచ్చింది. కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటక. అట్టపాక వైల్డ్ లైఫ్, అట్టపాక బర్డ్ శాంక్చురీ ఇటీవల వార్తలు వచ్చింది. ఎందుకంటే మోస్ట్ అట్రాక్టివ్ బర్డ్స్ డెస్టినేషన్గా. అండ్ మ్యాంగో ఫెస్టివల్, ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ బహ్రెయిన్లో ఇటీవల ప్రారంభమైంది, ఈరోజుతో ముగుస్తుంది అపెడా సంస్థకి సంబంధించి. అండ్ ఉన్మేష లిటరేచర్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్, భారతదేశంలోనే అతిపెద్ద లిటరేచర్ ఫెస్టివల్. అండ్ యూపీఐ ఫ్రాన్స్లో అమల్లోకి రాబోతుందని ఒక అంశం. నెక్స్ట్ ఇండియా ఏషియన్ ఫారెన్ మినిస్టర్స్ మీట్ న్యూఢిల్లీలో ఇటీవల ముగిసింది. ఏషియన్ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూని 2వ అధికారిక భాషగా గుర్తిస్తూ కీలకమైన ఉత్తర్వులు విడుదల చేస్తుంది. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ప్రముఖ లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ గోపీచంద్ నారంగ్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన హెడ్గా ప్రమోద్ కే మిట్టల్ గారు. అండ్ సోమాలియా దేశ నూతన ప్రధానిగా హంజా అబ్డీ బర్రే గారు వార్తలు నిలిచారు. అండ్ విలియం పోర్టర్ఫీల్డ్ క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు, ప్రముఖ క్రికెటర్, ఐర్లాండ్ క్రికెటర్, మాజీ కెప్టెన్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.